నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం హాజరు కానున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చ. కాసేపట్లో జమిలీ ఎన్నికలపై జేపీసీ తొలి సమావేశం. జమిలీ ఎన్నికల బిల్లుపై చర్చించనున్న జేపీసీ సభ్యులు. జేపీసీ సభ్యుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరపాలి అని కేంద్రం బిల్లు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స ప్రత్యేక పథకం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామన్న నితిన్ గడ్కరీ. ఏపీ, తెలంగాణలో ఐటీ దాడులు. ఏకకాలంలో 12 చోట్ల ఐటీ సోదాలు. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో ఐటీ తనిఖీలు. మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి. తనతో పాటు లాయర్ను అనుమతించాలి అంటూ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్. ఫార్ములా ఈ రేస్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ విచారణ. అరవింద్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న అధికారులు. కొనసాగుతున్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్న అధికారులు. రెడ్ క్రాస్ ను రివిడియం చేసేందుకు మంత్రి నారాయణ కుట్రలు చేస్తున్నారు. నారాయణ అవినీతి అక్రమాలపై ప్రశ్నించే దమ్ము టీడీపీకి ఉందా? తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా నేత మల్లి నిర్మల. మంత్రాలయంలో శాకంభరీదేవిగా దర్శనమిచ్చిన మాంచాలమ్మ. ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి. మహబూబాబాద్ జిల్లా మిర్చి పంటకు సోకిన తెగుళ్లు. తీవ్రంగా నష్టపోతున్నామని రైతుల ఆందోళన. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ప్రమాదకరంగా మారిన ఎస్ఆర్ఎస్పీ బ్రిడ్జ్. హెచ్చరిక బోర్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్న వైనం. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బాధితుల ఆరోపణ. ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసేందుకు యత్నం. మహాకుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్. త్రివేణి సంగమం ఘాట్లో ప్రత్యేక ఏర్పాట్లు. గంగా తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు. అసోంలో గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులు. ఓ మృతదేహాన్ని వెలికితీసిన సహాయ సిబ్బంది. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 494, నిఫ్టీ 137 పాయింట్లు లాస్.